ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం నిన్నేం మాట్లాడుకున్నాం? నరకం నుంచి స్వర్గానికి పంపిస్తాడు యమధర్మరాజే. స్వర్గంలో ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మరలా భూలోకానికి వస్తాం. భూలోకంలో మంచి జన్మ ఎత్తుతాం. అటువంటి మూమెంట్లో సంసారం కాదు నాకని దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత మోక్షాన్ని పొందుతుంది. ఇక మానవ జన్మ ఉండదు అనుకున్నాం. కంటిన్యూషన్. భూలోకంలో జన్మించినప్పుడు మరణం తప్పదు. ఖచ్చితంగా మరణం అనేది ఉంటుంది. ఆత్మ శరీరాన్ని విడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృథ్వీలోను, జలతత్వం నీటిలోను, తేజతత్వం తేజంలోను, వాయుతత్వం గాలిలోను, ఆకాశతత్వం నింగిలోను, సర్వవ్యాపి అయినటువంటి మనసు చంద్రుల్లోను విలీనమైపోతాయి. సో పంచభూతాలు అంటాం కదా, ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని, ఇలా ఈ పంచభూతాలకు సంబంధించి మనం ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉంటాయో ఆ పంచతత్వాలు, పృథ్వీతత్వం పృథ్వీలో, జలతత్వం నీటిలో, తేజతత్వం తేజంలో అంటే అగ్నిలో, వాయుతత్వం గాలిలో, ఆకాశతత్వం నింగిలోను, సర్వవ్యాపి మనసు మాత్రం చంద్రులను కలిసింది. సో ఈ 5 పంచభూతాలు అయితే 6ది మన మనసు. ఈ మనసు వచ్చేసి చంద్రులు విలీనం అయిపోతాయి. ఆత్మ వచ్చేసి ఇంకేంటి, తప్పు చేస్తే నరకానికి, మంచి చేస్తే స్వర్గానికి పోతాయి. గరుత్మంతా శరీరంలో గల పంచేంద్రియాల కోరికలు, కామ క్రోధాదులు చోరులతో పోల్చబడినవి. సో పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కామక్రోధాదులు దొంగతనాలతో దొంగలతో పోల్చుతాయన్నమాట. వాటి బారి నుంచి జ్ఞానరత్నాన్ని కాపాడుకోవాలి. సో వాటి నుంచి మన జ్ఞానాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇంకా కామ క్రోధాహంకార నామక వికారాలు కూడా ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి వికారభరితమైనటువంటి కామక్రోధాలతో లింక్ అయినవి. వాటికి నాయకత్వం వహించేది మనస్సు. ఈ శరీరానికి సంహార పత్రాన్ని రాసేది కాలం. సో మనసు అన్నది అన్నిటి నాయకత్వం వహించింది అనమాట. అది ఆడిందని పాడింది పాట కదా. సో శరీరానికి సంహార పత్రాన్ని రాసేది మాత్రం కాలం. సమయం అన్నది ఏదైతే ఉందో టైము, అదే మనం ఎప్పుడు ఉండాలి పోవాలి రాసి పెట్టారు. ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోనికి వెళ్ళినట్టు ఒక శరీరంలో నుండి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఎప్పుడు ఇది? నరకానికి వెళ్ళటం, స్వర్గానికి వెళ్ళటం, ఆ తర్వాత మరలా ఈ భూమి మీద కన్నప్పుడు ఏదో ఒక బాడీలోకి ప్రవేశపెడతారు. అలాగే మనం పుడతాం అన్నది జరిగిద్ది అన్నట్టు. సో రిమైనింగ్ రేపు కంప్లీట్ చేసుకుందాం.